జై శ్రీరామ్ అండి అందరికీ. మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున గీతా జయంతిని జరుపుకుంటామండి. డిసెంబర్ 1వ తారీఖున గీతా జయంతి వస్తుంది. ఎందుకంటే ఈ రోజునే 5200 సంవత్సరాల క్రితం కృష్ణ భగవానుడు అర్జునుడికి కురుక్షేత్రంలో భగవద్గీతని ఉపదేశించాడు. గీత అంటే గానం అని అర్థం. సాక్షాత్తు భగవానుడే గానం చేసినందున భగవద్గీత అయ్యింది. ప్రపంచంలో మీరు చూడండి, ఏ పుస్తకానికి కూడా పుట్టినరోజు చెయ్యరు, కేవలం పుట్టినరోజు మనుషులకే చేస్తారు. కానీ ఆ ఘనత ఒక్క భగవద్గీతకే దక్కింది. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం కాదండి, జ్ఞాన భాండాగారం. అంతేకాకుండా ఇది మన బ్రతుకులను, ఆత్మను ఉద్ధరించే చుక్కాని వంటిది. వేదాల, ఉపనిషత్తుల సారం అన్నమాట. ఆ కృష్ణ పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని మన మీద పరమ దయతో, ప్రేమతో మనందరికీ ఉపదేశించాడండి. అర్జునుడు కేవలం నిమిత్త మాత్రుడు. అందుకని భగవద్గీతలో కనీసం ఒక్క శ్లోకమైన, లేదా ఒక పాదమైన, లేదా అరపాదమైన, కనీసం ఒక్క పదమైన చదివి అర్థం చేసుకొని ఆచరిస్తే మానవ జన్మ ధన్యమవుతుందండి. మీరు చూడండి, నిప్పు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా కాలుతుంది, అవునా? అలాగే మీరు భగవద్గీతని తెలిసి చదివినా తెలియక చదివినా మన కొన్ని కోట్ల జన్మల పాపాలు దూదిలా కాలిపోతాయి. జ్ఞానం లభిస్తుంది, చివరికి మోక్షం కూడా లభిస్తుంది. అంతేకాకుండా క్లిష్ట పరిస్థితుల్లో, లాభ నష్టాల్లో, జయాపజయాల్లో, వైఫల్యాలు ఎదురైనప్పుడు భగవద్గీత మనకి ఒక స్నేహితుడిలా ధైర్యాన్ని ఇస్తుంది, అలాగే మార్గనిర్దేశం కూడా చేస్తుందండి. అంతేకాకుండా ఒక పనిని ఎలా చెయ్యాలి, మీరు కర్మ ఎలా చెయ్యాలి, అంకిత భావాన్ని, సమర్పణ భావాన్ని నేర్పుతుందన్నమాట. భగవద్గీత సారమైనటువంటి నిష్కామ కర్మ సిద్ధాంతం గురించి కూడా తెలియజేస్తుంది. అంతేకాకుండా ముందు భగవద్గీత చదవటం వల్ల నువ్వు ఎవరు అనేది నీకు స్పష్టంగా తెలుస్తుందన్నమాట. నీ గమ్యం కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. భగవద్గీత ద్వారా ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. ఇంద్రియ నిగ్రహం ఎలా చేయాలో నేర్పిస్తుంది. అంతేకాకుండా మనం ఈ జీవితంలో ఎలా ఉండాలి అంటే తామరాకు మీద నీటి బిందువులా బ్రతకాలని చెప్తుందన్నమాట. తామరాకు చూడండి, నీళ్ళలోనే ఉంటుంది, కానీ ఆ నీరు తామరాకు అంటుకుంటాయా? అంటుకోవు కదా. అలాగే మనము ఈ సంసారంలోనే ఉంటాము, అన్ని కర్మలు చేస్తుంటాము, కానీ ఏ కర్మ కూడా మనకి అంటుకోదన్నమాట. అలా ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ముఖ్యంగా నిష్కామ కర్మ సిద్ధాంతం, ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయటం, ప్రతిఫలాన్ని కృష్ణార్పణం చేయటం, ఆ భగవంతుడికి అర్పించడం, ఇలాంటి విషయాలన్నింటినీ నేర్పిస్తుందండి. అంతేకాదండి, నిష్కామ భక్తి కూడా నేర్పిస్తుంది. ఇలా ఒకటి కాదండి, అనేక విషయాల్ని మనకి ఒక గురువులా, తండ్రిలా దగ్గరుండి నేర్పిస్తుందండి భగవద్గీత. అందుకని భగవద్గీత పట్టుకోండి, దయచేసి మీరు చదవండి, మీ పిల్లల చేత చదివించండి. మీ కుటుంబ సభ్యులు, చుట్టాలు, స్నేహితులు అందరికీ కూడా భగవద్గీతని బహుమతిగా అందించండి. నేను కొన్ని మాత్రమే చెప్పానండి, ఇంకా ఇంతకు మించి మీరు తెలుసుకోవాలే. కానీ భగవద్గీత ఒక సముద్రం లాంటిది. అందులో మీరు ప్రయత్నించి మీరు ఎన్ని ముత్యాలని, సంపదని, బంగారాన్ని, అనంత సంపద ఉంటుంది కదండి సముద్రంలో, అలా మీరు ఎంతైనా పొందొచ్చు అన్నమాట. అసలు తరగదు. అందుకని ఈ గీతా జయంతి రోజున భగవద్గీతని ముందు పూజించండి, తర్వాత పారాయణ చేసుకోండి. ముఖ్యంగా పిల్లల చేత కనీసం 2-3 శ్లోకాలైనా చదివించండి, వాళ్ళ చేత కూడా పూజ చేయించండి. కొత్తగా మొదలు పెట్టే వాళ్ళైతే ఈ రోజు నుండి ప్రారంభం చేయండి. శ్రద్ధగా భగవద్గీత అంతా సమయం తీసుకొనైనా సరే, మీకు 1 నెల పడుతుందా, 2 నెలలు పడుతుందా, 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా, ఎంత సమయమైనా సరే శ్రద్ధగా ఒక్కసారి లేదా 2 సార్లు అలా పూర్తి చేయండి. జీవితంలో మార్పులను చూస్తారండి. గీత పట్టుకున్నారు అంటేనే మీకు శుభాల పరంపర ప్రారంభం అయినట్టు అన్నమాట. ఆ రోజు నుండే మీ అసలైన జీవితం ఆరంభం అవుతుంది.
ప్రతి విషయంలోనూ మీకు క్లారిటీ ఉంటుందండి. ఏ పని ఎలా చేయాలి, ఎలా అయితే అద్దానికి మురికి ఉంటే ప్రతిబింబం కనిపించదు కదా, అలా మనం అజ్ఞానం అనే మురికి తొలగించుకోనంత వరకు కూడా మనకి జ్ఞాన ప్రాప్తి కలగదండి. భగవద్గీత అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశించేలా చేస్తుంది. మానవ జన్మ పరమ లక్ష్యాన్ని చేరుకునేందుకు సహాయపడుతుంది. కాబట్టి ఈ రోజు నుండి ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీత చదివి అర్థం చేసుకొని చదివించి ఆచరించి తరిస్తారని ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. తొందరలో మన ఛానల్లో భగవద్గీత కూడా ప్రారంభించాలనుకుంటున్నానండి. రోజుకో శ్లోకము, తాత్పర్యము ఇలాగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే రామాయణం కంటిన్యూ చేస్తానండి. దాంతో పాటుగా భగవద్గీత కూడా చెప్పాలనుకుంటున్నాను. రెండు కూడా వింటారని ఆశిస్తున్నాను. ఇదండి గీతా జయంతి ప్రత్యేక కథనం. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.